హలో అండి, బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. ఏంటా ఇవన్నీ చూస్తున్నారా? ఈరోజైతే కొత్త ఆవకాయ పెడుతున్నామండి. బనగానపల్లి ఆవకాయ అండి. ఇక్కడ బనగానపల్లి సైడ్ ఇట్లా వేస్తాం మేమందరము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఇట్లా మామిడికాయల్ని ఒక 2 రోజులు కట్ చేసి ఉప్పు వేసి ఎండబెట్టుకోవాలండి. ఎండలో దానికి కొంచెం మేకప్ వేయాలి ఉప్పు. ఇంకా తర్వాత ఎండబెట్టుకుంటే 2 డేస్ సరిపోతుంది. ఇంకా తర్వాత ఇట్లా తయారవుతాయి అవి. ఇంకా దాంట్లో కావాల్సిన మసాలా ఇది మెంతులు, ఆవాలు గ్రైండ్ చేసాము. ఇంకా ఇవన్నీ ఆల్ మసాలాస్ అండి. చెక్క, కలోంచి, జాపత్రి, అనాస పువ్వు, జాజికాయ, షాజీరా, సాల్ట్, తర్వాత వెల్లుల్లి పేస్ట్ అండి, కారము, కిలో నూనె. ఇంకా అది ఎట్లా చేస్తారో ప్రాసెస్ చూద్దామా? సాల్ట్ అండి, ఆల్ గరం మసాలాస్, ఆవాలు, మెంతి పొడి, వెల్లుల్లి పేస్ట్, ఇట్లా అంతా మిక్స్ చేసుకోవాలండి. కారం పొడి కొలతలు అండి, ఒక గిన్నె మొత్తం వేయాలి. 2 వేయాలంట అండి. అట్లాంటి గిన్నె 2 గిన్నెలకి మసాలా వేయాలంట. లాస్ట్లో నూనె వేస్తున్నామండి. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. మామీ ఎక్కెత్తే దిన్ రహతి 1 ఇయర్ ఉంటుందంట అండి. ఇది టేస్ట్ అయితే బాగా వచ్చింది. చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి మా సైడ్ బనగినపల్లి ఆవకాయ అండి. ఇట్లా పెడతాం మేము. ఇంకా కొన్ని చోట్ల వేరే కొంచెం సపరేట్ ఉంటుంది కదా. ఓకే అండి, మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్కే టాక్స్.